గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు మాన్కా వీరమల్లు. మాది రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కోనరాపేట మండల్, మాది వెంకటరాపేట విలేజ్ అండి. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నేను అడిలా గ్రూప్ కంపెనీ వారు ఇచ్చినటువంటి ఒక మెడిసిన్ వాడినా మా పొలానికి ఎంత గ్రోతింగ్, ఎంత హీలింగ్ వచ్చిందంటే మీ ముందర చూపిస్తానా. ఇది చూడండి, ఇంత పొడవు లెంత్ వచ్చింది. ఈ గుల అనేది ఎంత వచ్చిందంటే కనీసం ఒక 320 గింజలు ఉన్నాయండి. 320 గింజలు ఉన్నాయి. మరి దీనికి నేను ఏం వాడినా, దీనికి వాడినటువంటి మెడిసిన్ ఏమున్నదంటే, నేను స్టార్టింగ్లో పొలం వేసేటప్పుడు జాయిగ్రోటిఎక్స్ గ్రాన్యువల్స్, ఇది 2 kg ప్యాకెట్ అండి. ఇటువంటి 2 ప్యాకెట్లు వాడిన ఎకరాన. అలాగే హ్యాపీ సాయిల్ అని, ఇది సాయిల్ అప్లికేషను. వరి నాటేసేటప్పుడు ఇవి 2 ప్యాకెట్లు, ఇది ఒకటి వాడినా. దీంతో పాటు జాయ్ స్ప్రెడ్ వాడినా. జాయ్ స్ప్రెడ్ 80+ అనేది వాడినా. ఎక్సలెంట్ గ్రోతింగ్ వచ్చింది. మళ్ళీ ఇవి కాకుండా సెకండ్ దఫాగా యూరియా చల్లుకునేటప్పుడు ఆ యూరియాలో ఈ యొక్క జాయిగ్రో 2X అనేది 2 ప్యాకెట్లు కలిపిన ఎకరాన. ఇది కాకుండా స్ప్రే విషయంలో నేను నా పొలానికి ఎటువంటి పురుగు మందులు వాడలేను, ఎటువంటి ఫంగిసైడ్ మందులు వాడలేను. అంటే సాఫ్ట్ పౌడర్ కానీ, జింకు కానీ, గంట గోళీలు కానీ ఏది కూడా వాడలేదండి. ఎక్సలెంట్ గ్రోతింగ్ వచ్చింది, ఎక్సలెంట్ హీలింగ్ వచ్చింది. అదేవిధంగా స్ప్రే కోసం ఫస్ట్ నాకు కూడా ఈ జింకు లోపానికి తుప్పు తెగులు వచ్చింది. తుప్పు తెగులు కమ్మ ఎర్రబడడం, కమ్మ ఎల్లో కలర్లో రావడం, వేసినాక 20 రోజుల వరకు అటువంటి వచ్చినప్పుడు దానికి హ్యాపీ గ్రో అని ఇదును జాయ్ స్ప్రెడ్ 2 కలిపి కొట్టిన అటువంటి ప్రాబ్లం జింకు లోపం ఏం లేకుండా క్లియర్ అయిపోయింది. ఏకదం పచ్చగొచ్చింది. పంట చేను అనేది, వరి చేను అనేది పచ్చగొచ్చింది. టోటల్ ఆ జింకు లోపం అనేది క్లియరెన్స్ అయిపోయింది. వేసినాక 20 రోజుల తర్వాత ఈ స్ప్రే వాడిన తర్వాత 30 రోజుల తర్వాత 30 రోజులకు జాయ్ ప్రొటెక్ట్ను జాయ్ స్ప్రెడ్ వాడిన. ఇది గమనించగలరు. జాయ్ స్ప్రెడ్, జాయ్ ప్రొటెక్ట్ అనేది ఇది పురుగును కిల్లింగ్ చేసే కెపాసిటీ, పురుగును చంపే కెపాసిటీ దీనికి లేదు సార్. పురుగును చంపే కెపాసిటీ దీనికి లేదు, కానీ ఇమ్యూనిటీ పవర్ను బూస్టప్ చేస్తుంది. అంటే కర్రలోనే పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకోసమని మరి నాకు ఎటువంటి ఊస తిరగలేదా అంటే, మామూలుగా ఉన్నటువంటి న్యాచురల్గా మందులు కొట్టి, ఫర్టిలైజర్ వాడి మందులు కొట్టి, పెస్టిసైడ్ విపరీతంగా వాడిన పొలాలల్లో ఏ రకంగా పోయిందో అట్లా మామూలుగానే పోయింది. మరి అంత విపరీతంగా ఏం పోలేదు, ఊస కూడా పోయింది. ఎందుకంటే జాయ్ ప్రొటెక్ట్ ఫస్ట్ టైం నేను వాడినా కాబట్టి ఇది అంత మంచి కొంతవరకు పోయింది. కానీ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. పంట చేను అనేది చూడడానికి కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఎకరాన కనీసము ఒక 6 మిషన్ డబ్బులు పోసే అవకాశం ఉన్నది. రేపు ఇంకో వీడియో కూడా చేస్తాను నేను. మరి ఈ చల్లినటువంటి ఈ నా పొలానికి లేదంటే మిగతా వాళ్ళ పొలానికి ఎంత తేడా ఉందో మీరు చూస్తే గమనించవచ్చు. ఇది కూడా మీకు తీసి చూపిస్తా. ఇది చూడండి. ఇది ఎంత ఉందంటే కనీసం ఒక 180 గింజలు వచ్చినాయి. మేము లెక్క పెడితే 180 గింజలు వచ్చినాయి. మన దానికేమో ఒక 320 గింజలు వచ్చింది. దాదాపుగా ఒక 100-160 అట్లా గింజలు అనేది, గింజ శాతం అనేది ఎక్కువ వచ్చింది. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇది చూస్తే ఇలా అగ్గి తెగులు వచ్చింది, ప్లస్ మెడవిరుపు తెగులు వచ్చింది. విపరీతమైన మందులు 4 సార్లు కూడా మందులు వాడినా కానీ నా చేనులాగా ఆ రిజల్ట్ అనేది రాలేకపోయింది. దీన్ని ఒకసారి గుర్తించి రైతులు వాడుకోవాల్సిందిగా విన్నపం. ఇంకోటి, ఎప్పుడైతే మనకు చిరు పొట్ట దశలో వచ్చినప్పుడు దీనికి జాయోజైమును జాయో ప్రొటెక్ట్ ఈ 2 మెడిసిన్ కలిపి 2 మందులు కలిపి కొట్టిన. ఈ జాయోజైమ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ తాలుపోకుండా చేస్తుంది. ప్రతి గింజను కూడా తాలుపోకుండా చేస్తుంది. ప్రతి చివరి వరకు కూడా గింజగా మారే విధంగా ఇది డిజైన్ చేస్తుంది. అందుకోసమని 2 దఫాలుగా వాడినా. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పురుగు మందు వాడినా. టోటల్ ఇవే వాడినా. టోటల్ ఆర్గానిక్ మందులు అండి ఇవి. ఆర్గానిక్ మందులు కావాలంటే మా విలేజ్కి రండి. నా యొక్క ఈ పొలం చూడండి. నేను ఒక రైతును. మాది వెంకటరాపేట విలేజ్, కోనరాపేట మండల్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. నా పేరు మాన్కా వీరమల్లు అండి. ఒకసారి మీరు పొలం వచ్చి చూడండి. ఇది న్యాచురల్గా ఎట్లా వచ్చింది హీలింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. చూస్తే మీకు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. రైతులకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఎవరైతే ఆర్గానిక్ సైడ్ రావాలనుకుంటున్నారో ఈ ఫర్టిలైజర్ మందులు వాడి, పెస్టిసైడ్ విపరీతంగా వాడి భూములన్నీ సారవంతం లేకుండా పోయేసరికి ఆ దిగుబడి అనేది తీసుకోలేకపోతున్నాం. అందుకోసమే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆర్గానిక్ వైపు అడుగులు వేయమని చెప్తాంది. రైతులకు విజ్ఞప్తి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినటువంటి అడిలా గ్రూప్ కంపెనీకి థ్యాంక్ యూ డీజే. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ అడిలా గ్రూప్ కంపెనీ వారికి. థ్యాంక్ యూ.